నమస్కారం అండి. నా పేరు విజయలక్ష్మి. గుంటూరు జిల్లా తెనాలి మండలం, మాది ఎరకలపూడి గ్రామం. ఇక్కడ మాకు తమలపాకు పందిరి కింద కృష్ణయ్య కొలువు తీర్చుకున్నాం. ఇక్కడ మా కులదైవమైన కృష్ణయ్యని. ఇప్పుడు మీకు చెప్పబోయేది ఏంటంటే, ఇక్కడ మనకి తమలపాకు గురించి. ఈ తమలపాకు మనకు సాంప్రదాయంగా మన పురాతన కాలం నుంచి మనకి ప్రతి ఫంక్షన్లకు కానీ దేనికైనా సరే మనకు అది లేనిదే ఆ ఫంక్షన్ అనేది మనకి లోటుగానే అనిపిస్తుంది. అన్ని రకాలుగా ఉపయోగపడుద్ది తమలపాకు మనకి. ఈ ఫంక్షన్ వైజ్గా మనకి పండు తాంబూలం పెట్టడానికి కానీ, మళ్ళీ తర్వాత పాను. ఇప్పుడు మనకి ప్రతి ఫంక్షన్లో కిల్లి ఒకటి స్పెషల్. ఇప్పుడు ఆ కిల్లీకి కానీ, తర్వాత జీర్ణశక్తికి కూడా మనకి, మనం భోజనం చేసిన తర్వాత ఒక ఆకుని మనం దాన్ని కొంచెం రోల్ చేసుకొని తినేసినా కానీ మన జీర్ణశక్తి అనేది చాలా బాగా రికవర్ అవుద్ది. ఇంకోటి ఏంటంటే, ఈ విషయం మన ప్రతి ఇంట్లో ఇప్పుడు ఆల్రెడీ ప్రతి ఇంట్లో మనం పెట్టుకుంటున్నాం. అంతవరకు బాగానే ఉంది, ప్రతిదానికి మనకు హెల్ప్గా యూజ్ అవుద్ది కాబట్టి. అలానే ప్రతి రైతు తన పొలంలో కూడా ఒక గట్టు పైన ఇది మనం ఏర్పాటు చేసుకోగలిగితే, ప్రతి ఔషధ గుణాలున్న ఈ తమలపాకు అనేది మనకు అన్ని రకాలుగా యూజ్ అవుద్ది. అలాగే దీని మీద ఆదాయం కూడా వస్తుంది మనకి. ఇప్పుడు పాన్ షాపులు ఉన్నాయి కదండి, ఇక్కడికి వచ్చేసి మనకి ఆకు ఇంత అనేసి తీసుకెళ్తారు. అది కూడా మనకు ఒక ఆదాయం, ఒక ఆనందం, ఒక సాంప్రదాయమైన ఒక ఆకుగా ఉపయోగించుకోవచ్చు. దీని గురించి మీకు ఇంకా బాగా చెప్పాలంటే, ఈ తమలపాకు అనేది మనం ప్రతి రైతు పెట్టవచ్చు. ప్రతి మహిళ ప్రతి ఇంట్లో కాకుండా ప్రతి రైతు ప్రతి పొలంలో కూడా పెడితే చాలా బాగుంటుంది.